మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడినప్పుడు దేవుని మాటకు లోబడి మనం గనక ముందరికి వెళ్ళినామంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలా కాదని దేవుని మాటకు విరుద్ధంగా మనం బయలుదేరినామంటే మనకంటే దురదృష్టవంతులు కూడా ఎవరు ఉండరనే చెప్పుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, చాలామంది చాలా రకాలుగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందులో ఒక భాగం దేవుడు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎటువంటి వారంటే అవసరానికి భక్తులు. వీళ్ళు అవసరానికి భక్తులు. ఏదైనా అవసరం పడితే యేసయ్య కాళ్ళు పట్టుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత యేసయ్య ఎవరో కూడా తెలియనట్టు ప్రవర్తిస్తారు. ప్రార్థన చేస్తారు వాళ్ళ భోగంలో నిమిత్తం. మనకు బాగా అర్థమయ్యేదానికి మనకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పట్లో యవ్వనస్తులు ఉన్నారు చూడండి. ఈ యవ్వనస్తులు ప్రార్థన చేస్తారు, నాకు మంచి అమ్మాయితో పెళ్ళి కావాలి అని ప్రార్థన చేస్తారు. ఇంకొద్దిసేపు ఉన్న తర్వాత అమ్మాయి పేరు కూడా చెప్తారు. ఎలాగా? వాడు ముందుగానే అమ్మాయిని ప్రేమించుంటాడు. అలాగా వాళ్ళ భోగముల నిమిత్తం ప్రార్థన చేసి ఏదో దేవునికి ఇష్టమైనట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు. అది దురుద్దేశం కలిగి ఉన్న ప్రార్థన కాబట్టి అది వినబడదు. అందుకే మనము మన ప్రార్థన చేసేటప్పుడు స్వస్థ బుద్ధి కలిగి మంచి ఆలోచనలతో ప్రార్థన చేయాలి. అప్పుడే మన ప్రార్థనకి జవాబు వస్తుంది. నీ భోగముల నిమిత్తము నువ్వు ప్రార్థన చేసుకొని నా ప్రార్థన వినబడలేదు, యేసయ్య అస్సలు నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మాట్లాడడు అంటే నీలో లోపం ఉంది. మాకందరికీ వినబడుతుంది, మాకందరికీ మంచిగా జవాబు వస్తుంది, నీకొక్కనికి రాలేదంటే కారణం నీవు నీ ఆశ కొలిగితే అడుగుతున్నావు, నీ తృప్తి కొలది అడుగుతున్నావు. అది దేవునికి ఇష్టమా, అది దేవునికి ఇష్టం లేదా అనేది నీకు అనవసరం ఇక్కడ. కాబట్టి అది నెరవేరడం లేదు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా భోగముల నిమిత్తము దురుద్దేశము కలిగి ప్రార్థన చేయడం మానేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధమైన ప్రార్థన మనం చేసి దేవుని మనసును గెలుచుకొని ఆయన ఇచ్చే సమాధానాలు పొందుకొని తృప్తి చెందాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా ప్రార్థనలో లోపాన్ని నీవు కనిపెట్టిన నా తండ్రి, నాతో మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభువా. ఇలా ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని బలపరచండి. ఇక నుంచి నాన్న తండ్రి వాళ్ళ ఆశ కొలిది ప్రార్థన చేయకుండా నీ చిత్తాన్ని తెలుసుకొని అది నీకు ఇష్టమా లేదని తెలుసుకొని మొరపెట్టి సరి అయిన ప్రార్థన పరులాగా నీవే తయారు చేసి లేవనెత్తమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.